ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు మనం కూడా చిన్నపిల్లలా మారిపోతాం. నేను మాత్రం ఫన్నీగా అటు ఇటు తిరుగుతూ, గొడవ చేస్తూ, గోల గోల చేస్తూ తిరుగుతున్నాను. మావోడు మాత్రం నన్ను కంట్రోల్ చేస్తూ, "మమ్మీ అది పట్టుకోకు, ఇది పట్టుకోకు" అని చెప్తూ ఉన్నాడు. నేను దీన్ని పట్టుకుంటాను అని చెప్తే, "నో టచ్ చేయొద్దని చెప్తున్నానా, టచ్ చెయ్యకు, ఓ ఓ" అని అరుస్తున్నాడు. నేనైనా సరే అట్లనే టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తుంటే ఎక్కడ కొరికేస్తదో అని వాడి భయమనమాట. నేను సడెన్‌గా దాంట్లో కరెక్ట్ క్లోజ్ అయ్యే టైంకే చేయి పెట్టాను. కొంచెం నాకు గూడా భయమేసింది. కానీ రియల్‌గా ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. భలే ఫన్నీగా అనిపిచ్చింది. అండ్ వీడు మాత్రం "అరే! ఏం కాదురా టచ్ అయిపో" అనంటే ఎక్కడి నుంచి టచ్ చేస్తున్నాడో చూడండి. వాడు మాత్రం భలే ఫన్నీగా ముందు నుంచి టచ్ చేస్తారు. వాడు అట్లా కాదు, బ్యాక్‌కెళ్ళి తోక పట్టుకొని టచ్ చేసి చూస్తున్నాడు. అదేంటో మరి. మా బుడ్డోడు కరోనా బేబీ అవ్వడం వల్ల ఎక్కువ బయటికి రాలేదు. ఆడు మాత్రం ఎప్పుడైనా ఫన్నీగా ఇట్లా బయటకొచ్చినప్పుడు మాత్రం వాటిని రియల్ అనుకోని భయపడుతూ ఉంటాడు. వచ్చిన వెంటనే అయితే వాటిని రియల్ అనుకోని వాళ్ళ డ్యాడీ దగ్గర నుంచి జరగకుండా చంకలోకి దూరాడు. దూరి అస్సలు నేను దిగనంటే దిగనని గొడవ చేశాడు. కొంచెం సేపు అయ్యాక అవి కదలకుండా అక్కడే ఉండడం చూసి చిన్నగా ఓహో! ఇవి టాయ్స్ అని మనం పట్టుకొని చూపించాక ఓహో! టాయ్సా అని అనుకోని అప్పుడు దిగాడు. బట్ వాడికి అప్పటికి కూడా నన్నేమంటున్నాడు, "నిన్ను మింగేస్తుంది, దూరం జరుగు" అని గొడవ చేస్తూనే ఉన్నాడు. నేను మాత్రం "ఏమీ అవ్వదురా బాబు" అని చెప్తూనే ఉన్నా. అయినా పట్టించుకోవట్లేదు. దీని నోరు చూసారా నిజంగా ఏమో అన్నట్టుంది. ఇంత పెద్ద నాలుక అబ్బో! ఎక్కువ శాతం అమెరికన్స్, మెక్సికన్సే కనబడుతున్నారు. ఇండియన్ ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నారు. కనబడలేదు. అంటే నార్మల్‌గా అయితే మేమున్న చోట బానే ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ఫ్యామిలీస్ మాత్రం ఎక్కువ అమెరికన్సే కనబడుతున్నారు. ఇండియన్ ఫ్యామిలీస్ ఎక్కువ కనబడట్లేదు. 1 ఆర్ 2 ఫ్యామిలీసే కనబడ్డాయి. కనబడినా సరే హాయ్ అంటే హాయ్ అని ఎళ్ళిపోతారు. మన ఇండియన్స్ ఎవరు ఏమీ సరిగ్గా మాట్లాడరు. అదేమిటో అర్థం కాదు.